సుమతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మిషన్ థ్రెడ్తో మనం ఒక బ్యూటిఫుల్ రాఖీని రెడీ చేద్దాము. ఫస్ట్ ఈ మిషన్ థ్రెడ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలోకి ఈ బ్లేడ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది అంతా సపరేట్ చేసి థ్రెడ్స్ అనేది మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక థ్రెడ్తో టై చేసుకోవాలండి. అంటే ఒక 2 లేదంటే 3 ముడులు వేసి వీడియోలో చూపించే విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా హాఫ్కి ముడి వేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ కూడా ఇంకొక సైడ్ కూడా అలాగే ముడి వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి అదే థ్రెడ్తో ఇంకొక ముడి అనేది వేసుకుంటే మనకి రౌండ్గా ఫామ్ అవుతుంది. ఈ థ్రెడ్ అంతా కొంచెం గట్టిగానే టై చేసుకోండి. ఇలా టై చేసుకున్న తర్వాత చూడండి ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది. మనం అడ్జస్ట్ చేసుకొని ఈ దువ్వెనతో క్లీన్గా ఈ థ్రెడ్స్ అనేది చేసుకోవాలి. దువ్వెనతో ఈ థ్రెడ్ అంతా ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మనం ఇది కొంచెం హెచ్చు తగ్గు ఉంది కదండి థ్రెడ్ అనేది, అందుకోసం ఇలా రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది రౌండ్గా వచ్చేటట్లు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్లీన్గా రౌండ్గా రెడీ అయిందో. నెక్స్ట్ మనం మధ్యలో డిజైన్ చేసుకుందాము. ఇది OHP షీట్ అండి. OHP షీట్ మీద నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి డిజైన్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. నేనైతే ఇలా వైట్ మోతీ ఫస్ట్ స్టిక్ చేసి దాని తర్వాత రౌండ్ గ్లూ అప్లై చేసి స్టోన్లెస్ చైన్తో డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా స్టోన్లెస్ చైన్ వేసిన తర్వాత దీన్ని చుట్టూరా ఇంకొకసారి గ్లూ అనేది అప్లై చేసి ఇది తొందరగా డ్రై అవ్వక ముందే మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ గ్లూ మీద ఈ రౌండ్ సైజ్ వైట్ కుందన్స్ అండి, దీన్ని ఇలా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి దాని సహాయంతో నేను స్టిక్ చేసుకుంటున్నాను. మీ కలర్ అన్న యూస్ చేయొచ్చు, నేను వైట్ యూస్ చేస్తున్నాను. ఇలా క్లీన్గా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ OHP షీట్ యొక్క ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటుంది కదండి అదంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని డిజైన్ని మనము ఈ థ్రెడ్ది రౌండ్ రెడీ చేసుకున్నాం కదండి దాని మీద ఫ్యాబ్రిక్ గ్లూ స్టిక్ రౌండ్గా అప్లై చేసుకొని దాని మీద ఈ డిజైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. నిదానంగా ప్రెస్ ఎక్కేసారి ఈ తడిగా ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే కుందన్స్ అన్నీ విడిపోతాయండి. ఇది ఆరిన తర్వాత ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది మధ్యలో స్టిక్ చేసేసుకొని ఇప్పుడు మనము టై చేసుకోవాలి కదండి. ఈ ఉలన్ థ్రెడ్తో కింద ఒక కార్డ్బోర్డ్ రౌండ్గా కట్ చేసుకొని దాని మీద గ్లూ అప్లై చేసి ఈ ఉలన్ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. దాని మీద ఇంకొక కొంచెము గ్లూ అనేది ఇలా వేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని నేను ఇలా స్టిక్ చేసేస్తున్నాను. మీరు సింగిల్ అన్నా తీసుకోండి, ఉలన్ డబుల్ అన్నా తీసుకోండి, అది మీ ఇష్టం, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉలన్ థ్రెడ్ 2 సైడ్స్ ఉంటుంది కదండి దాన్ని కూడా మనం కొంచెం అందంగా కనిపించాలి కదా. నేను ఈ పూసలు వైట్ పూసలు ప్లస్ గోల్డ్ పూసలతో డిజైన్ చేసుకుంటున్నాను. ఇది ఇలా 1 by 1 5 or 6 మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా 1 by 1 స్టిక్ ఎక్కించుకొని డిజైన్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా చేసామో ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ డీజ్ అలాగే పూసలు అనేది ఎక్కించుకోవాలి. ఈ పూసలు అనేది పక్కకు బయటకు వచ్చేకోకుండా ఒక నాట్ అనేది వేసుకోవాలండి, అంటే ఒక ముడి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఒక ముడి అనేది వేసుకుంటే మనకి ఈ పూసలు అనేవి పక్కకు కాకోకుండా ఉంటాయి. అంతే అండి, సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా రాఖీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.